హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు చీరాల లోకల్. హలో గైస్ ఎలా ఉన్నారు? ఇక నుంచి డైలీ మన ఛానెల్‌లో గూడా 'బిగ్ బాస్' వీడియో అనాలిసిస్ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా మంచి మంచి కంటెంట్‌తో, మంచి కాంట్రోవర్సీస్‌తో ఎంగేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు డే 3 రివ్యూ గురించి మాట్లాడుకుందాం మామ. డే 3 అనంగానే మాక్సిమం నిన్న ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కడికి గుర్తొచ్చేది మణికంఠ. ఏంటి బ్రో అతను చాలా నెగెటివ్‌గా ఉన్నాడు బ్రో. చాలా అంటే చాలా. అసల ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నాడంటే ప్రతీదీ ఓవర్ థింకింగ్. ప్రతీదీ నెగెటివ్ మైండెడ్. ఏదన్నా అంటుంటే చాలు ఓవర్ ఎగ్రెషన్ అయిపోతున్నాడు. తన గురించి నెగెటివ్ అని కాదు గానీ హి ఈస్ అన్‌ఫిట్ ఫర్ 'బిగ్ బాస్' బ్రో. నాకెందుకో తను మాట్లాడే ప్రతీదీ ఫూలిష్ గానే అనిపిస్తుంది. సెట్ అవ్వట్లేదు. పోయి పోయి విష్ణుప్రియని కదిలిచ్చాడు. పోనీ తీసుకున్న పాయింట్ ఏమన్నా మంచి పాయింట్ తీసుకున్నాడా? నువ్వు మాట్లాడేది కరెక్ట్ అనిపించట్లేదు. నువ్వు మాట్లాడే ప్రతీదీ రాంగ్ వేలోనే ఉంది అన్నాడు. తను తిప్పి తిప్పి అంటే నువ్వు ఇన్ని రోజులు నాతో చెక్ చేయడానికి ఉన్నావా? నాతో ట్రావెల్ చేస్తుంది నువ్వు ఇంతేనా అని ఇతని మీదే పెట్టేసింది. అవసరమా? అహా! అవసరమా మనకి అంటున్నా. పోనీలే అయిపోయింది గదా! అనుకుంటే మళ్ళెళ్లి శేఖర్ భాషని కదిలిచ్చాడు. శేఖర్ భాష నార్మల్‌గానే ప్రతీదీ భూతద్దంలో పెట్టి చూసినట్టు మాట్లాడతాడు. ఇక బాలే కోర్ట్‌లోకొచ్చి ఆగాక తెలిసిందేగా పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టే. తుప్పదలు కొట్టేసాడు. ఓరిని చివరికి నేను పెరిగిన సాయిల్ నెగెటివ్ సాయిల్ అందుకే నేను ఇలా అయ్యాను అంటున్నాడు. అసలు తనకి బ్రెయిన్ పనిచేస్తుందా? ఏం మాట్లాడుతున్నాడు మామ? నాకు రెస్పెక్ట్ కావాలి. నాకు ఫ్యామిలీ కావాలి. నాకు ఫాదర్ కావాలి. నాకు నా పాప కావాలి. ఇన్ని కావాలంటే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి బ్రో. నువ్వే వీక్ అయిపోతే పక్కోడు నవ్వుతాడు. అసలు ఈ సొసైటీ ఎలా ఉంది? ఒకడిని ఏడిపించి ఇంకొకడు నవ్వుతున్నాడు. నువ్వు అంత ఏడుస్తుంటే నిన్ను చూసి నవ్వుతాడే గాని నీకు హెల్ప్ చేయాలి, నిన్ను అర్థం చేసుకోవాలి అని ఎవడు ఆలోచించడు బ్రో. ఆ చిన్న లాజిక్ అర్థం కావట్లేదేంటి మామ తనకి? ఎనీహౌ నా ఒపీనియన్ అయితే తనకి 'బిగ్ బాస్' సెట్ కాదేమో అనుకుంటున్నా బ్రో. మాక్సిమం 1, 2 వీక్స్ అనుకుంటున్నా. చూద్దాం. అండ్ లాస్ట్‌గా ఒక్క మాట మామ. డైలాగ్ మాత్రం సూపర్ ఉంది మామ. అదే నేను అబద్ధం చెప్తే నైట్ నాకు నిద్ర పట్టదు అంటాడు చూడు. అస్సల టచ్ చేసాడు మామ అక్కడ. తమన్ అన్న అంటాడు చూడు. నేను మంచి మ్యూజిక్ చేయకపోతే మా అమ్మ అన్నం పెట్టదని. యాస్ టీజ్ కొట్టాడు మామ. సరే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఏదో రోస్ట్ చేసినట్టుండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా. అబ్బబ్బబ్బా! ఏమన్నా యాటిట్యూడా మామ. అది యాటిట్యూడ్ కాదు మామ. పొగరు. బాబోయ్! లాస్ట్ సీజన్ 'శోభా శెట్టిని' చూస్తే మండిపోయేది మామ. నాకెందుకో సేమ్ వైబ్స్ తగులుతున్నాయి. ఆ యాటిట్యూడ్ గాని, బిహేవియర్ గాని, అగ్రెషన్ గాని ఎదుటోళ్ళ మీదకి దూసుకుపోతుంది. అరే! కరెక్టోడు గాని తగిలితే గట్టిగా సమాధానం చెబుతాడు మామ. ప్రతి ఒక్కళ్ళతో ఫైటింగ్‌కి పోతుంది. యష్మితో ఫైటింగు, నిఖిల్‌తో గొడవ, శేఖర్ భాషతో గొడవ. అరే! ఫస్ట్ వీకేనమ్మా ఇది. ఇంకా చాలా టైముంది. ఎందుకంత అగ్రెషను? అమ్మాయిలంటే ఎలా ఉండాలి? ఎంత స్మూత్‌గా, క్యూట్‌గా, బబ్లీగా అరే! 'గురూజీ' 'జులై' సినిమాలో అంటాడు చూడండి. "ఏంటయ్యా ఈడు ఇంత వైలెంట్‌గా ఉన్నాడు. కొంచెం కూల్‌ని అమ్మాయిల్ని చూపించండని." ఇలాంటి అమ్మాయిల్ని చూస్తే 'గురూజీ' కూడా తన ఒపీనియన్ మార్చుకుంటాడేమో. బ్రో ఇలా మాట్లాడుతున్నావు అంతలా ఏం చేసిందనుకోవద్దు. తను మాట్లాడే ప్రతీదీ నెగెటివే బ్రో. నెగెటివ్ థింకింగ్ చాలా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తుంది బ్రో. చూస్తున్నంత సేపు అబ్బా! ఏంట్రా ఈ క్యారెక్టర్ ఇంత వైల్డ్‌గా ఉంది. అసలు ఎందుకింత నెగెటివ్‌గా ఉందని ప్రతి దానికి చిరాకొచ్చేస్తుంది, కోపమొచ్చేస్తుంది. చూద్దాం మాక్సిమం ఉండిద్ది బ్రో. ఇలాంటి వాళ్ళే ఎక్కువ సర్వైవ్ అవుతారు. లాస్ట్ సీజన్ 'శోభా శెట్టి' కూడా నెగెటివ్‌గా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కోపమొచ్చేస్తున్నారు. ఏంట్రా ఈ అమ్మాయి అనుకున్న అమ్మాయి లాస్ట్ టాప్ 5కెళ్ళినట్టుంది. ఇలాంటి వాళ్ళే లాంగ్ రన్ కంటిన్యూ అవుతారు బ్రో. మంచిగా ఉండి బాగా ఆడేవాళ్ళని ఒక 3, 4 వీక్స్‌లో సర్దేస్తారు. చూద్దాం. ఈ అమ్మాయి ఎంతవరకు ఉండిద్దో. అండ్ నెక్స్ట్ 'విష్ణుప్రియ.' నేను ఈ అమ్మాయిని ఫస్ట్‌లో చూసినప్పుడు 'బిగ్ బాస్‌లో' కొన్ని కేటగరీస్ వైస్‌గా తీసుకుంటారు బ్రో. ఏది మనకు తెలిసిన యాక్ట్రెస్సు, ఇన్‌ఫ్లుయెన్సరు, యూట్యూబరు ఇవి గాదు. ఎక్స్‌పోజరు, కాంట్రోవర్సీ, ఫైట్స్ ఇలా సెపరేట్ కేటగరీలో వాళ్ళ కాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి. అలా నాకు తెలిసి ఎక్స్‌పోజింగ్ పర్పస్‌గా ఏమన్నా 'విష్ణుప్రియని' కన్సిడర్ చేశారేమో అనుకున్నాను గానీ, తన వే ఆఫ్ థింకింగ్ గాని, వే ఆఫ్ థాట్స్ గాని చాలా బాగున్నాయి అనిపించింది. చాలా లాజికల్‌గా థింక్ చేస్తుంది. గట్టి వాయిస్ రైజ్ చేస్తుంది. మంచి కమాండింగ్ ఉంది అనిపిస్తుంది. మేబీ తను గూడా మంచి ఫైట్ ఇయ్యొచ్చు బ్రో. అండ్ 'యష్మి' చూడగానే బబ్లీగా, క్యూట్‌గా అబ్బా! ఏముందిరా బాబు అనుకున్నాం గానీ, లోపల చాలా నెగెటివ్ థాట్స్ ఉన్నాయి బ్రో. అమ్మో! ఆ అమ్మాయి గూడా ఉండే కొద్దీ కొద్దిగా వైల్డ్ గానే రియాక్ట్ అయ్యేలా ఉంది. ఇక మన 'ప్రేరణ' అంటారు గదా! 'చోటా ప్యాకెట్ బడా ధమాకా' అని. చూడ్డానికి చాలా సైలెంట్‌గా, కామ్‌గా, డీసెంట్‌గా ఉంటుంది గానీ, మన మీదకి ఏదన్నా వస్తే మాత్రం ఆర్గ్యుమెంట్స్‌లో తన వాయిస్ రైజ్ చేస్తుంది బ్రో. అబ్బో! ర్యాంప్ అసలు. ఇదే స్ట్రాటజీస్‌తో ఇదే గేమ్ ప్లే గాని కంటిన్యూ చేస్తే లాంగ్ రన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే 'అభయ్.'
2 డేస్ చూసి ఏంట్రా ఇతను ఇంత సైలెంట్‌గా ఉంటున్నాడు, నార్మల్‌గా ఉంటున్నాడు అనుకుంటున్నాను గానీ, అది సైలెన్స్ కాదు అబ్జర్వేషన్ అని నిన్నే అర్థమైంది. మణికంఠ విషయంలో చాలా డీటెయిల్డ్‌గా, క్లారిటీగా తను ఏదైతే అనుకుంటున్నాడో అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాడు. చాలా బావుంది. తన దగ్గర నుంచి ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మామ. తనేదో సైలెంట్‌గా అలా వెళ్తున్నాడు. మెల్లి మెల్లిగా గేమ్ ఏమైనా పెంచుతాడేమో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే ఓకే. ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం చాలా. అండ్ నిఖిల్ చూడగానే చాలా గట్టి కంటెస్టెంట్. చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాడు. లాస్ట్ సీజన్‌లో అర్జున్ వైబ్స్ ఏమైనా రిప్లికెంట్ అవుతాయేమో అనుకున్నట్టు ఎక్స్‌పెక్ట్ చేసాం గానీ, అరే! జస్ట్ 3, 4 డేస్‌కే బాగా అగ్రెషన్ అవుతున్నాడు. గట్టిగా వాయిస్ రైజ్ చేసి అందరి మీద షౌట్ చేస్తున్నాడు. ఎందుకు ఆ కమాండింగ్ పవర్ అప్పుడే? ఇంకా టైం ఉంది గదా! అరిచేసి నువ్వేం ప్రూవ్ చేయాలని? నేను స్ట్రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటే అది నువ్వు చెప్పకూడదు. నీ వే ఆఫ్ బిహేవింగ్ వల్ల అవతల వాళ్ళకి తెలియాలి. బట్ నువ్వు ప్రతి విషయంలో నువ్వు చెప్పేస్తున్నావు. నువ్వు చెప్పకూడదు మామ. వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా మాట్లాడుకుంటే 'ఆదిత్య ఓం' మామ అస్సలు చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. నాకు తనని చూస్తుంటే 'అభిజిత్' గేమ్ ప్లే గుర్తొస్తుంది మామ. సైలెంట్‌గా ఉంటాడు. అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ప్రతీదీ కాలిక్యులేట్ చేసుకుంటాడు. దానికి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. నాకు 'ఆదిత్య ఓం' గూడా అలాగే అనిపిస్తున్నాడు. చాలా సైలెంట్‌గా, కామ్‌గా, నార్మల్‌గా ఉంటున్నాడు. కానీ ప్రతీదీ అబ్జర్వ్ చేస్తున్నాడు. మేబీ అలా ఒక 2, 3 వీక్స్ గాని కంటిన్యూ అయ్యాడంటే ప్రతి ఒక్కళ్ళని పాయింట్ ఔట్ చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళ మీద పాయింట్స్ రైజ్ చేస్తాడు. పక్కా ఆ క్లారిటీ అయితే కనిపిస్తుంది మామ. 'నైనిక' తనను చూసినప్పుడు ఏదో లవ్ ట్రాక్ కోసం తీసుకున్నారులే. ఒక 2, 3 వీక్స్ నుంచి పంపించేస్తారులే అనుకున్నా గాని, తన ఫైట్ మాత్రం గట్టిగా చేస్తుంది మామ. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్‌తో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మామ. ఇందాక చెప్పా కదా! ఈ ఎక్స్‌పోజింగ్ కేటగరీ అని. ఆ టైప్‌లో తీసుకున్నారు. 2, 3 వీక్స్ పంపించేస్తారేమో అనుకున్నా కానీ, మంచి గట్టి ఫైట్ ఇచ్చేలా కనిపిస్తుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అయిది మామ. ఇంకా రిమైనింగ్ సీత గాని, బెజవాడ బేబక్క గాని, నబీల్ గాని ఏదో అలా నార్మల్‌గా మూవ్ అవుతున్నారు అంతే. పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు వాళ్ళ వల్ల. చూద్దాం ఇంకా రాబోయే వీక్స్‌లో ఏదన్నా చేంజెస్ చేస్తారేమో. మంచి ఫైట్స్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారేమో. అండ్ ఈ వారం నామినేషన్స్ వచ్చేసి మణికంఠ, విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, పృథ్వీ, శేఖర్ భాష, సోనియా. నా ఒపీనియన్ ప్రకారం అయితే 'మణికంఠ' ఆర్ 'బేబక్క' వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అనుకుంటున్నాం మామ. ఎందుకంటే 'విష్ణుప్రియ' గాని, 'పృథ్వీ' గాని, 'శేఖర్ భాష' గాని, 'సోనియా' గాని వాళ్ళకొక పర్పస్ ఉంది తీసుకోవడానికి. వాళ్ళకి కన్ఫర్మ్‌గా 4, 5 వీక్స్ ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళిద్దరిలోనే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అనుకుంటున్నా. మేబీ చూద్దాం. నా గెస్ కరెక్ట్ అయిద్దేమో. ఇంతే బ్రో ఈ ఎపిసోడ్‌కి. మరో మంచి అనాలిసిస్‌తో, మంచి ఎపిసోడ్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 'చీరాల లోకల్'.